రెండేళ్లుగా తాగు సాగునీటికి ఇబ్బందులు పడుతున్న నల్గొండ ఖమ్మం జిల్లాకు తాగు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. సాగర్లో నీటి లభ్యత ఆధారంగా ఖమ్మం జిల్లా పాలేరు వరకు సాగునీరు, ఆ తర్వాత ప్రాంతాల్లో తాగునీరు అందించాలని మంత్రుల సమావేశం తీర్మానించింది. ఇదే విషయంపై కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించింది. నల్లగొండ ఖమ్మం జిల్లాలో నీటి ఎద్దడి నివారించేందుకు సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగు తాగునీరు విడుదల చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి లభ్యత, ఖరీఫ్ సాగుపై చర్చించిన మంత్రుల బృందం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంది. సాగర్లో నీటి లభ్యత ఉన్న కారణంగా పాలేరు రిజర్వాయర్ వరకు సాగునీరు, ఆ తర్వాత కాలువల ద్వారా చెరువులు నింపాలని తీర్మానించింది. ఇదే విషయాన్ని రేపో మాపో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెప్పనుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నేతలు, అధికారులకు సూచించారు మంత్రి హరీష్ రావు. రెండేళ్లుగా వర్షాలు సరిగా పడటం లేదని, ఈసారి బాగా కురుస్తున్నాయని, ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీళ్లు బాగా వస్తున్నందున ఈ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, ఎన్ని నీళ్లు ఎప్పుడు విడుదల చేస్తున్నామో ప్రజలకు, రైతులకు తెలియజెప్పాలని అధికారులకు సూచించారు. రైతులను అనవసరంగా భ్రమల్లో పెట్టొద్దని, వాస్తవాలు వారికి చెప్పాలని సూచించారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ తో పాటు ఆదిలాబాద్ లో జిల్లాలోని 12 మధ్య తరహా ప్రాజెక్టులు సహా వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు మీద మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. అలాగే లోయర్ మానేర్ డ్యాం ఎగువ ప్రాంతాల్లో పరిమితమైన ఆయకట్టు కోసం నీటిని విడుదల చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అలాగే లోయర్ మానేర్ డ్యాం దిగువ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలపై సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్తో పాటు ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్య తరహా ప్రాజెక్టులు వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి 95,000 ఎకరాలకు నీళ్లిచ్చి తీరాలని కూడా హరీష్ రావు ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు కాలువల పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని చెప్పారు.